తెలంగాణలో డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు సమ్మెలోకి వెళ్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్, ట్యూషన్ ఫీజు చెల్లించడం లేదని సెమిస్టర్ పరీక్షకు బైకాట్ చేస్తున్నట్లు కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. నేటి నుంచే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. కళాశాల యాజమాన్యాలు బైకాట్ చేయడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్లో 4 రోజులు సమ్మె చేసినప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కళాశాల యజమానులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలు మాత్రం ఇటు నిరవధిక సమ్మెలోకి వెళ్ళున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా సమ్మెకు వెళ్తున్నట్టు కూడా ఈ కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. దాదాపు ఈ రోజు నుంచి కూడా పరీక్షలు, సెమిస్టర్ పరీక్షలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా బైకాట్ చేస్తూ సమ్మెలకు వెళ్తున్నట్టు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే దాదాపు రాష్ట్రంలో సుమారు 900 కాలేజీల్లో పూర్తి స్థాయిలో గత కొన్ని 2.5 సంవత్సరాలుగా కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది రావడం లేదంటూ కూడా వారు వాపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే 2.5 సంవత్సరాలుగా దాదాపు కోట్ల రూపాయలు డిగ్రీ పీజీ కళాశాలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో రావాల్సిండగా వారి రాకపోవడం మాత్రం కాలేజీల మనగడ సాధ్యం కాదంటూ కూడా కళాశాల యాజమాన్యాలు కూడా పేర్కొంటున్నాయి. దాదాపు ఇప్పటికే గత అక్టోబర్ నెలలో కూడా 4 రోజులు కూడా సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించి సమ్మెలోకి వెళ్ళాయి. అయితే 4 రోజులు సమ్మెకు వెళ్లిన నేపథ్యంలో మాత్రం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇటు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి హామీ మేరకు సమ్మె విధించారు. అయితే ఈ హామీ అమలు కాకపోవడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అపాయింట్మెంట్ కూడా కళాశాల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకకపోవడంతో ఈ డిసిజన్ తీసుకున్నట్టు కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ కాడ నుంచి కూడా నిరవధిక సమ్మె మాత్రం ఖచ్చితంగా చేసి తీర్చామని చెప్పేసి కూడా కళాశాల యాజమాన్యాలు ప్రకటించాయి. అయితే గత అక్టోబర్ నెలలో 4 రోజులు చేసినప్పటికీ కూడా హామీ మేరకు సమ్మె విరమించి చేసినప్పటికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసినట్లయితేనే సమ్మె విరమిస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు గత ప్రభుత్వ కాలంలో కొంతమేర ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో హామీ ఇచ్చినప్పటికీ కూడా నెరవేరలేదని. థ్యాంక్ యూ గోపీకృష్ణ.